వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు కనుక వీరు వీలైనంత వరకు స్వామివారిని నీటితో అర్ఘ్యాన్ని వదిలేసేయడము, స్నానం చేసేటప్పుడు సూర్యభగవాన్ యొక్క స్మరణ చేయడము, సూర్యుడికి రాగ్య పాత్రలో నీళ్లు వదిలేయడము, తెల్లటి పుష్పాల చేత రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామివారికి నవగ్రహాలలో ఆ రోజు అర్చన చేయడం వలన ప్రశాంతత, మనశ్శాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. వీళ్ళకు సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలు ఉన్నతంగా స్థితికి రావాలని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటున్నారో సూర్య భగవానుడి ఆరాధన మీరు మీ పిల్లలపైన చేసుకున్నట్లయితే ప్రశాంతమైన ఆరోగ్యకరమైన సహకుటుంబ సమేతంగా ఉంటారని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి వృషభ రాశి వారికి నూతనమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, నూతనమైన పనులు